హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి డిఐవైతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్గా మా ఇంట్లో ఇట్లా చాపింగ్ బోర్డు ఉంది చూడండి. చాలా పాడైపోయింది కదా, సో ప్లాస్టిక్ది పాడైపోయింది. సో దాంతో ఏదైనా ఒక డిఐవై చేద్దాం కదా అనేసి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే దానికి ఇట్లా పెయింట్ చేసుకుంటున్నాను వైట్ కలర్తో. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మీ ఇష్టం అండి. సో మీ థీమ్కి తగ్గట్టుగా ఏ కలర్ అయితే అనుకుంటారో ఆ కలర్ వేసుకోండి. నాకైతే కొంచెం వైట్ కలర్ అయితే కొంచెం బాగుంటుంది అనిపించి నేనైతే మొత్తం కూడా ఇట్లా వైట్ కలర్ పెయింట్ చేసుకుంటున్నాను. ఓకేనా? వీడియో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకేనా? మొత్తం అయితే ఇట్లా నేను పెయింట్ చేసుకున్నానండి. పెయింట్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా బ్రిక్స్ ఉంటాయి కదా, ఇటుకలు, సో అలా ఇటుకల లాగా వేద్దాము అనుకుంటున్నాను. దానికోసం అయితే మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నాను. కొంచెం ఈవెన్గా వస్తుంది కదా అనేసి అయితే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి 3 ఇంచెస్తో నేనైతే మెజర్మెంట్స్ లాగా పెట్టుకొని ఇట్లా ఈ మన బాక్స్ టైప్లో అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. మన బ్రిక్స్ అయితే ఎట్లా ఉంటాయో అలా కంప్లీట్గా మొత్తం ఈ బోర్డు మొత్తం కూడా అట్లా మొత్తం కూడా డ్రా చేసుకుంటున్నాను. చాలా ఉంటాయండి వేస్ట్వి మన ఇంట్లో. అట్లా అది దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ కూడా చాలా పాడైపోయి ఉంటాయి. సో వాటితో మంచిగా డిఐవై చేసుకోవచ్చు. కిచెన్లో మంచిగా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది లేడీస్ అక్కడే కాబట్టి అది మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. ఎటు చూసినా గిన్నెలు, గ్లాసులు, గంటలే కాకుండా ఇట్లాంటివి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కనిపించాయంటే కొంచెం పీస్ఫుల్గా బాగుంటుంది అని నా ఫీలింగు. సో ఇట్లా అయితే నేను మొత్తం కూడా బాక్సెస్ టైప్లో అయితే వేసుకున్నాను. కొంచెం బ్రిక్స్ ఏ కలర్లో ఉంటాయో కొంచెం నేను ఆ కలర్తోనే వేసుకున్నాను. సో ఇలానే చేసుకోవాలని ఏం లేదండి. మీ ఐడియాతో ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సింపుల్గా చేసేసుకుందాంలే అని అయితే ఇట్లా చేసుకుంటున్నాను. కొంచెం బ్రిక్స్ ఇవి కొంచెం ఓల్డ్ లుక్ లాగా బాగుంటుంది కదా అనేసి అది వేసుకున్న తర్వాత దానికి అవుట్లైన్ లాగా అయితే బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా నా ట్రైపాడ్ కొంచెం విరిగిపోయిందండి. సో అందుకని చెప్పేసి నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో షూట్ చేసుకుంటూ పెయింట్ వేస్తున్నాను. అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను అందుకే మొత్తం పెయింట్ చేసేది అదేం చూపించట్లా, జస్ట్ మీకు ఒక ఐడియా అన్నదే చూపిస్తున్నాను. నేను ఇలా ఇంకా మొత్తం కూడా బ్రిక్స్ లాగా పెయింట్ చేసి కూడా అయిపోయింది. దానికి అవుట్లైన్ కూడా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఇట్లా ఇవి ఉంటుంది కదా, ఇవి వేస్ట్వి ఉన్నాయి. ఇది కూడా చూడండి చాలా పాతది అయిపోయింది. దోశ తీసి అది ఉంటుంది కదా అది. సో నా పేరు సడన్గా గుర్తు రావట్లా. సో అవి వేస్ట్గా ఉన్నాయి, కొంచెం ఓల్డ్ అయిపోయినాయి కదా అని నేను వాటిని కొంచెం కిచెన్ థీమ్ కాబట్టి అవి అక్కడ పేస్ట్ చేసుకుందాం అనుకొని దానికైతే మొత్తం కూడా వైట్ పెయింట్ చేసేసుకొని దాని మీద సింపుల్గా మామ్స్ కిచెన్ ఓపెన్ 24/7 అని చెప్పేసి జస్ట్ అలా రాసేసుకొని జస్ట్ అక్కడ స్టిక్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా ఒకటి చిన్నది మా ఇంట్లో ఫ్లవర్ వాజులు ఉన్నాయి ఆర్టిఫిషియల్ది. సో నేను ఇంకా ఆ ఫ్లవర్ వాజ్ అనేది అక్కడ ఇంకా స్టిక్ చేసేసుకుందాము, కొంచెం గ్రీనరీ థీమ్తో కూడా బాగుంటుంది కదా అనేసి అయితే ఆ ఫ్లవర్ వాజ్ని అక్కడ స్టిక్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇట్లా ఫ్లవర్ వాజ్ లేకపోతే ఏదైనా ఒక స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో ఆ స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ ఒక బాక్స్ టైప్ కార్డ్బోర్డ్ వస్తుంది సెల్ ఫోన్స్కి వాటికి. సో అలాంటిదైనా మీకు స్టిక్ చేసుకొని దానిలో ఏదన్నా వేరే టాయ్స్ కానీ లేకపోతే ఇట్లా మనీ ప్లాంట్ లాంటివి చిన్న చిన్న పాట్స్లో పెట్టుకొని మనీ ప్లాంట్ అట్లా అయినా పెట్టుకోవచ్చు. అలా కూడా లుక్ చాలా బాగుంటుంది. సో సింపుల్గా అయితే అలా ఫినిష్ చేసుకొని అయితే నా కిచెన్లో పెట్టుకున్నానండి. సో ఇదే అండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది? నచ్చితే అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.